హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎంఆర్డే ప్రాపర్టీస్. ఇంతకు ముందు వీడియోలో మనం జీపీఏ కోసం, స్పెషల్ జీపీఏ కోసం, సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్ అండ్ సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ కోసం మనం తెలుసుకున్నాం. ఈ రోజు సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా కొనుక్కుంటే బిల్డర్ కి ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను అన్ని రైట్స్, ఫైనాన్షియల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కానివ్వండి, మనీని కలెక్ట్ చేసుకునే విధానానికి సంబంధించినవి కానివ్వండి, అన్ని రైట్స్ బిల్డర్ కే ఇస్తే అప్పుడు సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా కొనుక్కోవచ్చా. అండ్ ఆ సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ కూడా అయ్యి ఉంది. అలాంటి బిల్డర్ దగ్గర మనం కొనుక్కుంటే సేఫా కాదా అన్నది మనం తెలుసుకుందాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డే ప్రాపర్టీస్. సో వీడియోలోకి వెళ్ళిపోతే, మనం పర్చేస్ చేయాలనుకునే ప్రాపర్టీ బిల్డర్ దగ్గర నుండి మనం కొనుక్కుంటున్నట్లయితే ఆ బిల్డర్ కి ఎవరైతే ల్యాండ్ ఒరిజినల్ ఓనర్ ఉన్నారో అతను సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా అతనికి రైట్స్ ఇచ్చి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించింది కూడా అతనికే ఇచ్చేస్తే, మరియు అది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆ డాక్యుమెంట్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది రిజిస్ట్రేషన్ కూడా అయింది. అయినప్పటికీ లీగల్ కాంప్లెక్స్ అండ్ పొటెన్షియల్ రిస్క్స్ అనేవి ఈ ట్రాన్సాక్షన్ లో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీటిలో కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి. లీగల్ కి సంబంధించిన పాయింట్స్ ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. లీగల్ వ్యాలిడిటీ కోసం చూసుకుంటే సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అది లీగల్ రికగ్నైజేషన్ మాత్రమే. ఇది సేల్ డీడ్ తో ఈక్వలెంట్ కాదు. సేల్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ అయిన దాంతో ఇది ఈక్వల్ అయింది కాదు. సేల్ డీడ్ లో ఉండే స్టాండర్డ్స్ వేరు, సేల్ అగ్రిమెంట్ లో ఉండే స్టాండర్డ్స్ వేరు. సేల్ డీడ్ అనేది ప్రాపర్టీని ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కి ఒక లీగల్ డాక్యుమెంట్ గా మనం చూస్తాం కాబట్టి సేల్ డీడ్ ద్వారా అయిన ట్రాన్సాక్షన్స్ మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇష్యూ అయినా సరే అవి మనల్ని కాపాడతాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓనర్షిప్ అండ్ టైటిల్. సేల్ డీడ్ ట్రాన్సాక్షన్ లో ఉండేలాగా, అంటే రెగ్యులర్ గా ఉండే సేల్ డీడ్ ట్రాన్సాక్షన్స్ లో ఉండేలాగా అల్టిమేట్ ఓనర్షిప్ కానివ్వండి, టైటిల్ ఆఫ్ ద ప్రాపర్టీ కానివ్వండి, క్లియర్ కట్ గా దీంట్లో మెన్షన్ చేయబడి ఉండదు. జీపీఏ హోల్డర్స్ ఓన్లీ యాక్ట్ చేస్తాడు ఎవరి పక్షాన, ఒరిజినల్ ఓనర్ కి ఆన్ బిహాఫ్ ఆఫ్ జీపీఏ హోల్డర్ అనే అతను ఆ ట్రాన్సాక్షన్ చేస్తాడు. బట్ పొటెన్షియల్ రిస్క్స్ అనేవి ఫ్యూచర్ లో మనకి ఎటువంటి డిస్ప్యూట్స్ కానివ్వండి, ఎటువంటి ఛాలెంజెస్ కానీ ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత పాయింట్ వచ్చేసి రిస్క్స్ అండ్ లీగల్ గా వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. అంటే సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా అయిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లీగల్ గా మనం పరిశీలన చేసుకోవాలి. ఎస్పెషల్ గా దాంట్లో ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా, డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి కోసం లాయర్ ద్వారా క్లియర్ గా మనం పాయింట్ వచ్చేసి ప్రాపర్టీ రైట్స్ ఎవరికి ఉన్నాయి, ఇది చాలా ముఖ్యమైనది. సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా మనకి బిల్డర్ మనకి సేల్ చేస్తున్నప్పుడు ఓనరు ఇతనికి ఫుల్ లీగల్ అథారిటీ ఇచ్చారా లేదా, ఆ ప్రాపర్టీని సేల్ చేయమని ఇచ్చారా లేదా అన్నది చాలా ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసుకున్నారా లేదా, లీగల్ ఎక్స్పర్ట్ ని క్లియర్ గా అడగండి ఈ పాయింట్ మీద. ఇవన్నీ మీరు చూసుకోవాలి. ప్రాపర్టీ రైట్స్ అనేది క్లియర్ గా ట్రాన్స్ఫర్ అంటే క్లియర్ గా ఉన్నాయా లేదా, అతనికి ఎగ్జిక్యూట్ చేసేదానికి ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఫైనల్ గా మీకు చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న ఈ మార్కెటింగ్ దాంట్లో చాలా మంది సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు. అది లీగల్ గా చాలా ఇష్యూస్ అవుతాయి. రేపొద్దున ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఫ్యూచర్ లో మీరు కొన్నారు, మీ తదనంతరం మీ పిల్లలు దాన్ని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి అది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే మనం క్లియర్ గా అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని లాయర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది. డాక్యుమెంటేషన్స్ అన్నింటినీ క్లియర్ గా రివ్యూ చేసుకోవాలి. పొటెన్షియల్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయా క్లియర్ గా మనం ముందే వాళ్ళతో మాట్లాడాలి. ప్రతి డాక్యుమెంట్ అంటే బిల్డింగ్ పర్మిషన్ దగ్గర కానివ్వండి, ఎన్ఓ సర్టిఫికేట్ కానివ్వండి, కొంతమంది సర్వే నెంబర్లు మారుంటాయి. ఆ సర్వే నెంబర్లు మారిన దానికి సంబంధించిన డాక్యుమెంట్ ను తీసుకొని లోకల్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ అథారిటీ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో డేట్ న ఈ డాక్యుమెంట్ లో ఇలా ఉంది, ఇది కరెక్టా కాదా అని క్లియర్ గా మీరు తెలుసుకోవాలి. ప్రతి డాక్యుమెంట్ ని ఎవరి దగ్గర ఎగ్జిక్యూట్ అయిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కరెక్టా కాదా అని మీరు ఎంక్వైరీ చేసుకోండి. టైం తీసుకోండి. మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కొంత టైం ఉంటది. అడ్వాన్స్ ఇచ్చే ముందే
మాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి. అంటే మీ డబ్బులు మీరు పెడుతున్నారు, వాళ్ళు సేల్ చేస్తున్నారు, వాళ్ళకి పేషెన్సీ లేదు అని అంటే వాళ్ళు కాకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఉంటాయి, మీరు కాకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వాళ్ళకే ఉంటారు. సో హర్రీ బర్రీగా అయిపోయి అందరూ కొనేస్తున్నారు, మనం కూడా కొనేయాలి, అయిపోతాయేమో, ఈస్ట్ ఫేసింగ్ అయిపోతుందేమో, నార్త్ ఫేసింగ్ అయిపోతేమో, మంచి ఫ్లాట్ పోతుందేమో, ఇలాంటివి కంగారు పడొద్దు. అన్నింటినీ క్లియర్ గా చూసుకొని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ని అతని దగ్గర కలెక్ట్ చేసుకొని, ఎస్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత సర్టెన్ టైం అనేది సేల్ అగ్రిమెంట్ లో రాసుకుంటారు, ఎప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వెళ్తారు. ఈ లోపల మీరు టైం పెట్టి మీ డబ్బులు పెట్టి మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి మీరు టైం స్పెండ్ చేసి మీరు చెక్ చేయాల్సినవి అన్నీ చెక్ చేయాలి. ఇవన్నీ చూసుకోకుండా ముందుకు వెళ్తే ఇష్యూ అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో మంచి లీగల్ ఒపీనియన్ తీసుకోండి, దానికన్నా ముందు అన్ని డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. ఇది కాకుండా రియల్ ఎస్టేట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏదైనా వీడియో మీకు కావాలనుకుంటున్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డిఏ ప్రాపర్టీస్.